పబ్లిక్ మీ వెన్నెల బుజ్జి మీకోసం మస్తు వార్తలు పట్టుకొచ్చింది. మరి ఇంకెందుకు ఆలస్యం, షురు చేసుకుందాం పా. రియాలిటీశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. రాజకీయ లీడర్లు అన్నప్పుడు ఈ పార్టీకెంచి ఆ పార్టీలకెంచి ఇంకో పార్టీలకు జంపింగ్ జపాంగులు అయితేనే ఉంటారు, కండువాలు మార్చుకుంటూనే ఉంటారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమని కొందరు చెప్తే అడిగిన సీటు ఇయ్యలే, పదవి ఇయ్యలే, అసలు ఇల్వే లేదు అని ఇంకొందరు చెప్తారు. ఇక ఎవరి ఇష్టం వాళ్ళది. కానీ పార్టీ మారద్దని కొందరు, లేదు లేదు మారాల్సిందే అని ఇంకొందరు చేసిన లొల్లితోటి ఆగమాగమైంది వర్ధన్నపేట పాత ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న. పోలీసులు కదా ఖైదీని పట్టుకపోయినట్టే పట్టుకపోతున్నారు కదా కారు పార్టీ లీడర్లు ఆరూరు రమేష్ అన్నను. ఇక కారు ఎక్కుమని ఎర్రబెల్లి సారు, లేదు లేదు దిగన్న అని కార్యకర్తలు. చాలాసేపు పెద్ద పంచాయతీ అయింది ఆరూరు రమేష్ అన్న ఇంటికాడ. వరంగల్ ఎంపీ టికెట్ ఇత్తలేరని పువ్వుపాటిలో షరీకైదాం అనుకున్నాడట. వర్ధన్నపేటలో కారు పార్టీ నుంచి మొన్న ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ అన్న. ఇక నిన్న అమిత్ షా సార్ను కూడా కలిసిండు అనే ముచ్చట్లు నచ్చినాయి. వరంగల్ ఎంపీ టికెట్ ఓకే చేసుకొని పువ్వుపాట్లకు పోదామని అనుకున్నాడట. గా ముచ్చట మీదనే ఇవాళ మైకుల ముంగట మాట్లాడి కారు దిగి పువ్వు పట్టుకుందాం అనుకొని ఇంటికి విలేకరులను పిలిపించుకున్నాడు. గిన్నె ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య సార్ను ఎంబడి పెట్టుకొని సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చిండు మాజీ మంత్రి ఎర్రబెల్లి సారు. ప్రెస్ మీట్ లేదు, పార్టీ మారులు లేదు, దా హైదరాబాద్కు పోదాం అని కారెక్కించుకొని కేసీఆర్ సార్ ఇంటికి తోలుకొచ్చిర్రు. నడిమిట్ల కార్లు ఆపి కార్యకర్తలు ఆగం చేసినా కూడా అవన్నిటిని దాటుకొని కొస్సాకరికి అయితే కేసీఆర్ సార్ తనకు చేర్చిర్రు. ఇక మరి ఏందే రమేష్ అన్న పార్టీ మారుతున్నావట, మీ వాళ్ళు నిన్ను కిడ్నాప్ చేసి పట్టుకొచ్చిర్రట కదా అని అడిగితే మా ప్రెస్ మీటు ఏం పెట్టలేదు, మా కార్యకర్తల సమావేశం అమిత్ షాను కలవలేదండి. కారు పార్టీలనే ఉన్న కార్యకర్తల మీటింగ్ పెట్టుకున్న గంతే, మా వాళ్ళతోటి కలిసి అయితే కిడ్నాప్ ఎట్లయితుంది అని లాజిక్ అడిగిండు ఆరూరు రమేష్ అన్న. అమిత్ షా సార్ను కూడా కలవలేదట. అయితే ఇక ఫామ్ హౌజుల నుంచి ఉన్నట్టుండి బయలుదేరి పట్నం వచ్చిన కేసీఆర్ సారు వరంగల్ లీడర్లతోటి కాసేపు కూర్చుండి మాట్లాడిండు. వరంగల్ ఎంపీ టికెట్ ఆరూరికే ఇయ్యాలని ఏకగ్రీవంగా ఒప్పుకున్నారట వరంగల్ లీడర్లందరూ. అయినా కానీ నాకు ఏ టికెట్ వద్దు అని అనకొచ్చిండట ఆరూరి రమేష్ అన్న. పిలిచి పిల్లనిత్తా అన్నా కూడా అద్దంటున్నాడంటే అన్న మనసులో ఏమున్నదో పువ్వు పార్టీ వాళ్ళు ఇంకేం ఆఫర్లు ఇచ్చిర్రో చూడాలి. మరి కారు పార్టీలనే ఉంటాడో లేకపోతే పువ్వు పార్టీలకే పోతాడో అని అనవచ్చిర్రుకి ముచ్చటరికైన వరంగల్ పబ్లిక్. ఎవ్వలు ఊహించని ఎవ్వలు అనుకోని పనులు చేసుట్లా కేసీఆర్ తర్వాత నేనుల్లా ఎవ్వలైనా కూడా ఎమ్మెల్యే ఎలక్షన్లో ఓడిపోయినాక బయట ఎక్కువ గాన రాకపోతే ఇక కారు పార్టీ పురాగా కథం పట్టినట్టే అని అనుకున్నారు. ఎంపీగా పోటీ చేయనికి కూడా ఎవ్వలు దొరుకుతలేరు అని మస్తుగా కారెడ్డాలాడిళ్ళు చాలా మంది. కానీ ఇప్పుడు కేసీఆర్ సార్ చేసిన పనితోటి షేక్ అవుతున్నారు తతిమ్మ పాటోళ్ళు. ఇప్పటికే కారు పార్టీల 4 జాగాలకు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్ సారు ఇప్పుడు ఇంకో 4 జాగాల్లో కూడా అభ్యర్థుల పేర్లను ఇడిచిండు. మల్కాజ్గిరి షంబీపూర్ రాజు, చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్, మెదక్ ఒంటేరు ప్రతాప్ రెడ్డి, జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ రెడ్డిలను ఫైనల్ చేసి 4 పేర్లను బయటికి ఇడిచిండు. దీంట్లో మల్కాజ్గిరితో పాటు తతిమ్మ 3 నియోజకవర్గాలలో కూడా ఎవలెవలనో అనుకొని ఎవలెవలకో ఇయ్యాల్సి వచ్చింది. మల్కాజ్గిరి అంటే మల్లారెడ్డి అంటే మల్కాజ్గిరి అన్నట్టు మాట్లాడే మాజీ మంత్రి మల్లన్న కూడా మల్కాజ్గిరికెంచి వాళ్ళ కొడుకు ఎంపీ టికెట్ అద్దంటే అద్దనే. ఇక టికెట్ ను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షునిగా ఉన్న షంబీపూర్ రాజన్నకి ఇచ్చిండ్రు. ఎన్నో మల్కల టికెట్ కోసం ఎదురు చూసి రాకపోయినా కూడా పార్టీలనే ఉన్నాడు. ఇక చేవెళ్ళనైతే చాలా చిత్రాలైనాయి. మొదటికెంచి సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి సార్కే ఇస్తారన్నారు. గాని గైన కూడా ఆ టికెట్ నాకద్దంటే అద్దనే వరకు ఇప్పుడు గా టికెట్ ను సైకిల్ పార్టీకెంచి వచ్చిన కాసాని జ్ఞానేశ్వర్ సార్కి ఇచ్చిండ్రు. ఇక మెదక్ ముచ్చటకత్తే కేసీఆర్ సారే ఎంపీగా పోటీ చేస్తాడు అని మస్తు ముచ్చట్లయినాయి. కానీ ఇప్పుడు ఒంటేరు ప్రతాప్ రెడ్డి సార్కి ఇచ్చిండ్రు మెదక్ ఎంపీ టికెట్. ఇక జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ కారు దిగి కాషాయం కండువ కప్పుకొని పువ్వు పార్టీల షేరికైనందుకు ఇప్పుడు గాలి అనిల్ కుమార్ రెడ్డి సార్కి ఇచ్చిండ్రు. ఎవలకో అనుకున్న టికెట్లు ఎవరు అనుకోని విధంగా వీళ్ళకిచ్చిండు కేసీఆర్ సారు. అగో గిట్లా ఎవ్వలు ఊహించని పనులు చేసుట్లా కేసీఆర్ సారు తర్వాతే ఎవ్వలైనా
పోటీ చెయ్యనీకి ఎవరు లేనే లేరు అని ఎంతమంది కారెడ్డలాడినా కూడా సార్ అయితే సైలెంట్ గా అభ్యర్థుల పేర్లను ఇడిచిండు. అయితే ఉన్న 17 జాగలకించి కారు పార్టీ ఈ తాప 15 జాగల్నే పోటీ చేస్తదట. తతిమ్మ 2 జాగలు పొత్తులున్న ఏనుగు పార్టీకి ఇస్తారట. ఇంకా తతిమ్మోళ్ళనే ఎన్నడు ప్రకటిస్తారో ఇంకెన్ని చిత్రాలు అయితాయో చూడాలే అని అనవట్టిండ్రు కారు పార్టీ ఎంపీ టికెట్ల ముచ్చటెరకైన పబ్లిక్. వైనాట్ 175 అని ఈ తాప 175కు 175 గెలిచి మళ్ళో తాప సీఎం కుర్చీలో కూసుంటామని గట్టిగానే చెప్తున్నారు పంకపాటోళ్ళు. ఇక గందుకు తగ్గట్టే సిద్ధం సభలకు జనాలు కూడా పోతున్నారు. అయితే గిలాసా సైకిల్ పువ్వు పాటి పొత్తులు పెట్టుకున్నది చూసి ఇప్పుడు వేరే ఆలోచన చేసిండట జగనన్న. మరిగా ఆలోచన ఏందో గదంతోటి పంకపాటికి ఎంత ఫాయిదా అవుతుందో గీ ముచ్చట చూసి పురా కరుచుకొని రాపోండి. ఇప్పటికే 94 మంది పేర్లిడిచిన బాబు సారు ఇప్పుడు తతిమ అభ్యర్థుల లిస్టును కూడా ఏడ్చేటందుకు తయారైండు. కానీ జగనన్న ఇంకా ఇన్ఛార్జీలను మార్చుకుంటూనే ఉన్నాడు అని బగ్గనే ఆగమైతున్నారట పంకపార్టోళ్ళు. అయితే గిన్నొద్దులు నియోజకవర్గాల ఇన్ఛార్జీలను మార్చుకుంటా లిస్టుల మీద లిస్టులు ఇడిచిన జగనన్న ఇప్పుడు ఫైనల్ లిస్టును ఇడిచేటందుకు ప్లానింగ్ లేస్తున్నాడట. ఆ లిస్టుతో పాటు మేనిఫెస్టోను కూడా ఇడతాడట. ఇన్ఛార్జీలనే అభ్యర్థులుగా ప్రకటిస్తారు అని ప్రచారం బగ్గనే అయింది గాని దాంట్లో కూడా చాలా మార్పులే చేస్తున్నాడట జగనన్న. బీఫామ్ చేతికొచ్చినప్పుడే అభ్యర్థి అని చెప్పుకోవాలని కూడా అంటున్నారట. అగ్గో గంతగానం ఉంటాయట మార్పులు. ఇక ఇప్పటికైతే గెలిచేటోళ్ళెవ్వలు గెలవనోళ్ళెవ్వలు ఎవరికి టికెట్ ఇస్తే పాయిదా అవుతుంది ఏం చేస్తే మల్లోపారి అధికారంలో కత్తాం అని అన్ని ఆలోచనల మీద ఆలోచనలు చేసి అందరి పేర్లను జల్లెడబట్టి కొස්සకు ఒక లిస్టు తయారు చేసిండట. ఇక ఈ నెల 16వ తారీఖు నాడు ఇడుపులపాయకు పోయి వైఎస్ఆర్ గోరికాడ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థుల లిస్టుని ఎడతాడట. 2019లో కూడా గిట్లనే ఇడుపులపాయలనే లిస్ట్ ఇడిచిండు. గదే సెంటిమెంట్ ప్రకారం ఇప్పుడు కూడా గట్టెనే ఇడితే మల్లోపారి అధికారంలోకి వస్తాం అని సెంటిమెంట్ కావచ్చు. మేనిఫెస్టో కూడా గందుకు తగ్గట్టే తయారు చేపించిండట. పోయిన తాప లెక్కనే ఈ తాప కూడా సంక్షేమ పథకాలతోటి జనాల ఓట్ల వాన గుర్చేటట్టు పెద్ద పెద్ద ప్లానింగ్లే ఎత్తున్నాడట. ఇక మరి ఎవలకు టికెట్లు వస్తాయో ఎవరు గెలుతారో అనుకున్నట్టు 175 సీట్లు వస్తాయో లేవో చూడాలి. ఆ పబ్లిక్ ఇంకొన్ని వార్తలు మిగిలిపోయి ఉన్నాయి. వాటిని చెప్పుకునే దానికంటే ముందుగాల మా తాత పెద్ద మనిషి ఏమెలుగా పెడుతున్నాడో పిలుద్దాం. తాత ఏం చేస్తున్నావే? అరే పిల్లగాండు, నేను చెప్పేది జాగ్రత్తగా ఇనుర్రి. నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు ఇయాల్టి మా కష్టాలే రేపటి మీకు ఉరితాళ్ళు కావచ్చు. కాబట్టి నేను చెప్పబోయే విషయాన్ని మీరందరూ ఖచ్చితంగా మంచిగా పాటించాలి. అర్థమైందా? వెరీ గుడ్. ఈయన పెద్ద మైసూరు మహారాజు ఈయనగా పొలంలోకి చెప్తున్నాడట. ఇంతకు నువ్వు చెప్తున్నగా ఈగురం ముచ్చట ఏంటిదయ్యా? ఆగో దాన్ని హెచ్చరిక చూస్తాను లారా పిల్లగాళ్ళు. మందికేమో మంగళవారం మనకేమో సోమవారం అన్నట్టు అదొక్కటి చల్లగుంటే చాలు అనుకునే లేకిడి మొక్కంది. అయినా గదంతో మనకేంది కానీ నేను చెప్పేది జాగ్రత్తగా వినుర్రి. అర్థమైందా? చెప్పు చెప్పు. నిన్ను నడిమిట్లు ఎవరన్నా మందలిస్తే వాళ్ళ మీదకి కుక్క లెక్క ఇక్కుమంటావు. కానీ పిల్లగాళ్ళు ఇగో ఈ ఒక్క బకెట్ నీళ్ళతోటి నీటిని వృధా చేయకుండా ఎన్ని తీరుల పనులు చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాట. ముందుగాల పొద్దుగాల నిద్ర లేచినప్పటి సంది సురువు చేద్దాం. పొద్దుగాల మనం నిద్ర లేవగానే ఏం చేస్తాం? వెరీ గుడ్. బ్రష్ చేసుకొని ముఖం కడుక్కుంటాం. కాబట్టి ఆ ముఖాన్ని నీటిని వృధా చేయకుండా ఎట్లా కడుక్కోవాలనేది చెప్తా. సరేనా? ఓహో, నీటిని వృధా చేయకుండా పొదుపుగా ఎట్లా వాడుకోవాలో చెప్తున్నావా అని తాత? మంచి ముచ్చటే, చెప్పు. ఇక ఇప్పుడు పండ్లు తోమి ముఖం కడుక్కోవాలంటే ఇక తువ్వాలని ఇట్లా నీళ్ళల్లో ముంచి ఇది నానినాక ఈ తడిగుడ్డతోటి ఇట్లా తుడుచుకోవాలన్నట్టు. చెంబుల కొద్ది నీళ్ళు వేసి వేయద్దు. అవో చీ అని అంటే దీని ఇగురం ఇల్లు అలుకను. నీళ్ళు లేకుంటే తిప్పలు ఏర్పడ్డప్పుడు తెలుస్తుంది. ఆగా అమ్మ చీ అట చీ. సరే గాని తర్వాత ఏం చేయాలన్నా కూడా అది కూడా చెప్పు ముసలోడా. ఇప్పుడు ఇదే బకెట్ నీళ్ళతోటి బోళ్ళు బాసాలు ఎట్లా కడుక్కోవాలనో చెప్తా. ముందుగా తోవి పెట్టుకున్న ఈ గిన్నెలను ఇట్లా ఈ డబ్బాలో కడుక్కోవాలి. విన్నారా? ఇగో ఇప్పుడు ఈ బోళ్ళు బాసాలు కడిగంగా వచ్చిన ఈ మురికి నీళ్ళను ఓ కుండలను లేకుంటే ఓ అడ్డలను ఓ ఇట్లా వడబోసుకోవాలి. అవి మరి గింత నీళ్ళ కకృతి అవసరమా అనే తాత? బకెట్ నీళ్ళతో నీ గిన్నె తీర్ల పనులు చేసుడు సాధ్యం అయితే అదే నీ పిచ్చి కాకపోతే?
అవ్వో, నా చిన్నగున్నప్పుడు కొంతమంది చదువుకున్న మేధావులు ఏం చెప్పిర్రానంటే పోను కాలంలో మంచినీళ్ళను కొనుక్కొని తాగే పరిస్థితి వస్తుంది అని అంటే మేము అప్పుడు ఒక్కడే నవ్వుకున్నాం. కానీ ఇప్పుడు పరిస్థితి ఎట్లున్నది? ఫిల్టర్ నీళ్ళను 100,000 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకొని తాగుతారు. అందుకోసమే ఇంకా రానున్న కాలంలో మంచినీళ్ళకు మస్తు గడ్డు కాలం ఉన్నదట. ఎరికేనా? అవునే, నువ్వన్నది కూడా కరెస్టే. నా చిన్నప్పుడు మన ఇంటి ముంగట సాదా బాయి ఉంటే దాంట్లో నీళ్ళనే కుండలో వడబోసుకొని తాగేది. కానీ ఇప్పుడు ఆ బాయి ఎండిపోయింది, అట్లా తాగే రోజులు పోయినాయి. మరి ఇక అంటావు, అరే పిల్లగాళ్ళు నేను దాంతో ముచ్చట్ల పడి మీకు అసలు ముచ్చట ఎప్పుడు మర్చిపోయినరా. ఇక ఇప్పుడు ఏం చేయాలి? మనం గిన్నెలు గడగంగా వడబోసుకున్న ఈ మురికి నీళ్ళను మనం తానాలకో వాటికో వీటికో ఏదో ఒక పనికి ఈ నీళ్ళను వాడుకోవాలన్నట్టు. అర్థమైందా? అవును, గంత నీటి కరువు వచ్చినప్పుడు తానం చేసేటందుకు గన్ని నీళ్ళని వృధా చేసుడు కుదురుతుందా అని తాత? వెరీ గుడ్. మా నల్లికుట్లది కూడా మంచి క్వశ్చన్ అడిగిందిరా. నేను కూడా మీకు అదే చెప్పబోతాను. తానం చేసేటప్పుడు నీటిని వృధా చేయకుండా తానం ఎట్లా చేయాలనేది ఇప్పుడు నేను చెప్తా. ఇగో ముందుగాల ఇట్లా మంచం వేసుకోవాలి. ఇగో ఇట్లా మంచం కింద ఒక డబ్బాను పెట్టుకొని మంచం మీద ఇట్లా కూర్చొని తానం చేయాలి అన్నట్టు. చూసిర్రా? ఈ తానం చేసిన నీళ్ళను కూడా మనం మంచిగా వాడుకోవచ్చు అన్నట్టు. ఇగో ఇట్లా మనం తానం చేయంగా ఇట్లా డబ్బల పడ్డ నీళ్ళు ఉంటాయి కదరా, వీటిని మళ్ళీ ఏదో ఒక పనికి వాడుకోవాలన్నట్టు. వెరీ గుడ్. ఇగో ఇట్లా తానం చేసిన నీళ్లు దేనికి ఎక్కడ రావు కదరా, ఇగో వీటిని పాయకానకు వాడుకోవాలన్నట్టు. అర్థమైందా? వామ్మో, నీ నీళ్ళ పొదుపు పాఠాలు అహాన పెళ్ళంట సినిమాల కోట శ్రీనివాసరావును మించిపోయినాయే తాత. గీయక శకాలే వద్దనేది. నీళ్లు లేక కట్టాలు పడుతున్న జనాలకు తెలుస్తుంది ఆ నీళ్ళ ఇలువ ఏందనేది. గా బెంగళూరులోనైతే నీళ్లు లేక వారానికి ఒక్క పారే తానం చేస్తారట. ఇక వండుకునేందుకు నీళ్లు కూడా కావాలి కదా, ఆ నీళ్లు లేక ఓటాల నుంచి బువ్వ తెప్పించుకొని తింటారట. అట్లనే తాగేటందుకు నీళ్ళ సుక్క గతికి లేక 100,000 రూపాయలు పెట్టి ఫిల్టర్ నీళ్ళు కొనుక్కొచ్చుకొని తాగుతారట. ఇప్పుడే గిత్తున్నది పరిస్థితి అంటే ఇంకా ఎండలు ముదిరేది ఉంటే ఎట్లుండాలే పరిస్థితి. తలుసుకుంటేనే భయం అవుతుంది. అవును, నిజమేనే తాత. అక్కడ భూగర్భ జలాలు అడుగంటుతోని ఈ నీటి కరువు ఏర్పడ్డదట. పాపం వారానికి ఒక్కసారే తానం చేస్తున్నారంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉన్నదో ఆలోచించుతూనే భయం అవుతున్నదే. మనకాడ ఏం తక్కువ లేవు నీటి కట్టాలు. యాసంగి పంటలు వేసుకున్న రైతన్నలు నీళ్ళ సుక్కలు లేక పంటలు ఎండిపోయి వాటికి నిప్పంటించుకుంటారు. ఎరికేనా? చెరువులు ఎండిపోయినాయి, బాయిలు అడగంచినాయి, బోరు బాయిలు మొత్తం బోరుమని విలపిస్తానాయి. నీళ్లు లేక తెలంగాణలో కూడా జనాలు అరిగోసపడతాళ్ళు. ఇప్పుడే గిత్తున్నది అని అంటే నడి ఎండాకాలం వచ్చినాక ఇంకా గోస ఏ తీరుగుంటుందో చూడిగా. ఏమోనే తాత, నువ్వు చెప్పుతుంటేనే భయం వేస్తుంది. ఏది లేకున్నా ఎల్ల తీసుకుంటాం గానీ అన్ని పనులకు అక్కడికి వచ్చే నీళ్లు లేకుంటే అరిగోస పడాలనే తాత. అందుకోసమే కదా ముందు జాగ్రత్తగా ఈ పిల్లగాళ్ళకు నీటి ఇలువేందో చెప్తానా. అరే పిల్లగాళ్ళు, నా చిన్నప్పుడు ఎండాకాలం వచ్చినా కూడా చెరువులు ఎండిపోకపోయేదిరా, నిండుగా కనిపించేది. గొడ్డు గోద ఆ చెరువులకే పోయి ధూప తీర్చుకునేది. ఇక ఊరోళ్ళందరూ కూడా మేము అంతా పోయి ఏం చేసేది, బట్టలు పిండుకునేది, తానాలు చేసుకునేది, అరొక్క పనులు ఆ నీళ్ళతోటి చేసుకొని వచ్చేది. కానీ ఇప్పుడు నిండు ఎండాకాలం రాలేదు, చెరువులన్నీ ఎండిపోయినాయి కదా. అందుకోసమే మీరు నీటిని వృధా చేయకుండా దాని ఇలువేందో తెలుసుకొని మంచిగా కాపాడుకోవాలి. సరేనా? ఏం తెలుసుకుంటారే, ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లోట్ల పండుగ అన్నట్టు నీరు ఉన్నప్పుడు దాని విలువ తెలియదు, అది తెలుసుకునే నాటికి నీరు ఉండదు. అదే కదా ఇప్పుడు జరుగుతున్నది కూడా. మంచిగా నూరురా పిల్లగాళ్ళు. ఈ ఎండాకాలం వెళ్ళేదాకా పొద్దు మాపు తానం చేయకొర్రి. అంతలా అయితే పొద్దుగాల ఇట్లా తడితు వాళ్ళతోటి ఒళ్ళంతా దూడ్చుకోర్రి. పొద్దులే చెమట పట్టినట్టు అనిపించింది అనుకో, మాపడతామని ఒక 2-3 లోటల మందమే తానం చేయర్రి. నీటిని వృధా చేయొద్దు. అట్లా తానం చేసినా కూడా ఇట్లా మంచం కింద ఇప్పుడు నేను డబ్బా పెట్టి ఎత్తైతే తానం చేసినో అట్లా చేయర్రి. ఆ డబ్బాల పడ్డ నీళ్లను దేనికో ఒక్కదానికి పనికి ఉపయోగించుకోవాలి. విన్నారా? మరి మర్చిపోవద్దు బిడ్డ. పామిసా? ఇక మా తాత నీళ్ళ పాటాలు ఇవాళ ఒడవాయి కానీ చూసిండు కదా పబ్లిక్, బెంగళూరు కాడ నీళ్ళ కరువు మస్తుగానే ఉన్నదట. మన తాన కూడా ఎండలు గట్టిగానే దంచుతున్నాయి కాబట్టి నీళ్ళని జర చూసుకొని వాడుకోండి, లేకపోతే గా బెంగళూరు కథనే అవుతుంది ఈడ కూడా. ఏమంటున్నాం? ఈ పబ్లిక్ ఎప్పటి లెక్కనే ఇవాళ సుతం మీకోసం కొన్ని లిల్లిపుట్టు వార్తలు పట్టుకొచ్చిన, మరి అవి సుతం చూసేయండి. లోన్లు ఇస్తామనుకుంటా గీ నడమ ఫోన్లకు బగ్గనే మెసేజ్లు పంపుతున్నారు కదా చాలా మంది సైబర్ నేరగాళ్ళు.
గట్లనే వికారాబాద్ జిల్లా పెద్దమేల్ కాడున్న గీనకు సుతం వడ్డీ లేకుండా లోన్ ఇస్తామని ఒక మెసేజ్ ను పంపినరట. గా మెసేజే గీన కొంప ముంచిందని చెప్తున్నాడు. ఈనుండ్రి. कल फेसबुक में जो अलखैर जो फाइनेंस का जो फेसबुक में देखा मैं, उसमें फाइनेंस देते 2 लाख रुपए बोलने से मैं कल उसको ओके करा, क्लिक करा। मैं क्लिक करने से इसमें 1750 रुपये पहले बनो बोले मेरे को, 1750 बना मैं, आपका पेपर ओके हो गया बोले। इसके बाद और एक मैसेज डाले 3550 रुपये बोल गए। అగో ఇన్నరా అన్న ఏమన్నాడో. 2 లక్షలు లోన్ ఇస్తామని ఫేస్బుక్ లో వచ్చిన ఏదో మెసేజ్ ను క్లిక్ చేసిండట. ఇక మీకు లోన్ కావాలనంటే ఛార్జీల కింద కొన్ని పైసలు పంపాలే అని చెప్పి మొదలు 1750 రూపాయలు పంపియమన్నారట. అటెన్క ఇన్సూరెన్స్ కింద మళ్ళా 3000 చిల్లరా, అటెన్క మళ్ళా 5000 చిల్లరా, ఇట్లా 3 సార్ల పైసలు పంపిండు అన్న. ఇక మళ్ళా 9000 పంపుమనే వరకు ఇదేదో తేడా కొడుతుందని నాకు మీ లోన్ వద్దు ఏమద్దు, నా పైసలు నాకు వాపస్ పంపునరని చెప్తే ఆయనతో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నారట. ఇక అన్న ఎంబటే సైబర్ క్రైమ్ పోలీసు వాళ్ళకు ఫిర్యాదు అయిండు. చూసిండ్రు కదా పబ్లిక్ సైబర్ మోసగాళ్ళు ఎట్లా బురిడి కొట్టిస్తున్నారో. మొదలు మిమ్ముల నమ్మియనీకి జరాన్ని పైసలు పంపుమంటారు, మీరు అవి పంపితిరా ఇక అటెన్క మీ కాడికెళ్ళి పైసలు గుంజుతనే ఉంటారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులతోని పైలం చేరా, గిఫ్టులు వచ్చినాయని, లోన్ ఇస్తామని, లక్కీ లాటరీ తలిగిందని ఎవలన్నా పైసలు పంపుమంటే అసలుకే పంపకుండ్రి. గీసొంటి అన్ని నమ్మితిరా మీ కథ కూడా గీ అన్న లెక్కనే అవుతుంది. మరి ఏమంటున్నాం? ఇండ్లు బ్యాంకులు దుగ్నాలే కాదుల్లో ఆఖరుకు ఫంక్షన్ హాల్లను కూడా ఇడిచిపెడతలేరు కదా దొంగోళ్ళు. బిడ్డ లగ్గం చేయనికి జోగులాంబ గద్వాల్ కాడ గీ ఫంక్షన్ హాల్ బుక్ చేసుకున్నారట పెండ్లోళ్ళు. ఇక లగ్గం అయిపోయినాక రాత్రిపూట ఆన్నే రూమ్ లో రెస్ట్ తీసుకున్నారట. కానీ తెల్లారి లేచి చూసే వరకు బ్యాగులో పెట్టుకున్న బంగారం అంతా ఊడప్పయిందట. ఇక ముచ్చట గురించి గీన ఏమంటున్నాడో ఈనుండ్రి. మ్యారేజ్ ఉన్నందువలన రాత్రి 1:30కు రూమ్కు రావడం జరిగింది. 203 రూమ్ నెంబర్ ఎస్వి ఈవెంట్ హాల్ ఫంక్షన్ హాల్లో 203 రూమ్ నెంబర్లో మేము ఉన్నాం. మా లగేజ్ మొత్తం రూమ్లో విండో పక్కల సోఫా సెట్ పైన ఉంచి మేము నిద్రించినాం. ఒక విండో ఓపెన్ పెట్టి కర్టెన్లు ఫుల్గా కవర్ చేసేసినారు. మేము తెల్లవారుజామున లేచిన తర్వాత మేము చూస్తే కర్టెన్ ఒక డోర్ ఓపెన్ ఉంది. కర్టెన్ ఓపెన్ చేసి చూస్తే ఒక డోర్ ఓపెన్ పెట్టడం వలన ఇదంతా చూస్తుంటే ఎవరో పక్క ప్లానింగ్ తోనే చేసినట్టున్నది. మరి ఎవరి మీద అనుమానం ఉన్నదా అని అంటే ఏమంటున్నాడో ఈనుండ్రి. పక్క రూమ్లో ఉన్న మా బ్రదర్కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళ విండో కూడా ఓపెన్, వాళ్ళ కర్టెన్ కూడా తీస్తే వాళ్ళది కూడా సేమ్గా ఒక విండో అట్లా ఓపెన్ చేసి ఉంచడం, వాళ్ళ డోరు వాళ్ళ రూమ్లో కూడా ఒక కర్టెన్ ఫుల్ కవర్ చేయడం, ఒక విండో ఓపెన్ చేసి పెట్టడం. ఇదంతా ఫంక్షన్ హాల్ వాళ్ళు చేసిన నిర్వాహకంగానే మాకు కనపడుతుంది. ఏందే గంత పెద్ద మాట అన్నావు? ఫంక్షన్ హాల్లో గిసొంటి లత్కోరు పనులు చేస్తే మళ్ళెవలన్నా బుకింగ్ చేసుకుంటారా అనే? అయినా ఏ పుట్టల ఏ పామున్నదో చూస్తేనే తెలుస్తుంది కదా. ఈ ముంచట మీద పోలీసులకు కంప్లైంట్ చేసే వరకు వాళ్ళొచ్చి ఎంక్వైరీ చేసిండ్రట. ఇక గీళ్ళున్న రూమ్ కన్నే ఒక ఆయన అనుమానంగా తిరిగేది సీసీ కెమెరాల రికార్డ్ అయింది. చూడాలే మరి పెండ్లోళ్ళు చెప్పినట్టు గిదంతా ఫంక్షన్ హాల్లో పనేనో లేకపోతే బయటికెంచి వచ్చినోళ్ళ పనేనో మరి. పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ అయిపోయినాయి. ఉల్లా ఎట్లున్నాయి? మస్తున్నాయిలే ఇవుల్లా. ఈ ఈశ్వరప్ప హోమియో క్లినిక్ సమర్పించు జోర్దార్ వార్తలు. మళ్ళీ వచ్చే జోర్దార్ వార్తలలో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేస్తారంటే చూస్తూనే ఉంటుంది హెచ్ఎం టీవీ. నమస్తే.